ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మన తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, అన్ని దేశాల్లోనూ మనకి మార్కెట్ రావడంతో స్టార్ హీరోలు ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు తప్ప ప్రాంతీయ భాషల చిత్రాల జోలికి వెళ్ళడం లేదు. కానీ మార్కెట్ ఏర్పడింది కదా అని ఈ మధ్య ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా అంటూ ఎగబడుతున్నారు. పాన్ ఇండియా వైడ్గా ఒక సినిమాకి గుర్తింపు రావాలంటే అందులో ప్రత్యేకమైన కొన్ని ఎలిమెంట్స్ ఉండాలి. ఫైట్స్, ఎలివేషన్ సీన్స్, కథ కథనం ఆకట్టుకుంటే చాలు బంపర్ హిట్ అవ్వడం ఖాయం. అలా ఎలివేషన్ సీన్స్, ఫైట్స్, కథ కథనం అన్నీ ఉన్న సినిమా ఠాకూర్ మహారాజ్. ఈ సినిమాని హిందీలో డబ్ చేసి జనవరి 24న విడుదల చేశారు. హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా మేకర్స్ సరైన ప్రమోషన్ చేయకపోవడం వల్ల ఈ సినిమాకి వీకెండ్స్లో కలెక్షన్స్ ఎక్కువ వస్తే వర్కింగ్ డేస్లో కలెక్షన్లు బాగా తగ్గాయి. నార్మల్ ఆక్యుపెన్సీతో థియేటర్లో రన్ అవుతుంది. ఈ సినిమా మొదటి రోజు 2,16,00,000, రెండవ రోజు 3,04,00,000, మూడవ రోజు 3,60,00,000, నాలుగవ రోజు 1,50,00,000, ఐదవ రోజు 1,35,00,000, ఆరవ రోజు 90,00,000, ఏడవ రోజు 78,00,000 వసూలు చేసింది. ఎనిమిదవ రోజు కొత్త సినిమాలు రావడం వల్ల కలెక్షన్లు తగ్గాయి. ఎనిమిదవ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 16%, మ్యాట్నీ షో 17%, ఫస్ట్ షో 18%, సెకండ్ షో 18% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే ఎనిమిదవ రోజు 40 లక్షల గ్రాస్ వసూళ్లు వస్తున్నాయని తెలుస్తుంది. 8 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 13,80,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. హిందీలో వచ్చే ప్రతి పైసా కలెక్షన్లు ఠాకూర్ మహారాజ్కు లాభాలే.